హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని చిలకమ్మ. ఈరోజు అయితే మనం అమృతవుడాన్ అనే ప్లేస్కి వచ్చామండి. మీకు ఈ ప్లేస్ గురించి అంతా వివరిస్తాను. యాక్చువల్గా అయితే ఢిల్లీలో అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా గేట్ని ప్రిఫర్ చేస్తాం కదండి. అట్లానే ఇండియా గేట్కి ఎదురుగా ఉండే రాష్ట్రపతి భవన్ యొక్క గార్డెన్ అండి ఇది. జనరల్గా అన్ని రోజుల్లో దీనికి అలౌ చేయరు, కొన్ని స్పెసిఫిక్ డేస్ అనమాట. జనరల్గా అయితే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ టైంలో అలౌ చేస్తారనమాట. అదేనండి టులిప్ ఫెస్టివల్ అంటారు చూడండి, అది ఇక్కడే చేస్తారు. బట్ ఈ ఇయర్ ఏంటంటే ఆగస్ట్ 16th నుంచి సెప్టెంబర్ 15th వరకు కూడా కామన్ మ్యాన్కి విజిట్స్ కోసం ఓపెన్ చేశారండి. మేము యాక్చువల్గా లాస్ట్లో వెళ్ళాము, అంటే సెప్టెంబర్ 15th వెళ్ళామన్నమాట. సో అందుకే మనకు వ్లాగ్ కొంచెం లేట్ అయింది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, స్నేక్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ విజిటింగ్ ప్లేసెస్ ఏంటి అంటే బాలవాటిక అండి, దీన్ని నేచర్ క్లాస్ రూమ్ అంటారు. తర్వాత బోన్సాయి గార్డెన్, వర్టికల్ గార్డెన్, థీమ్ గార్డెన్, బర్డ్స్ ఆఫ్ రాష్ట్రపతి భవన్, మ్యూజికల్ ఫౌంటైన్, ఇలా అన్నీ చూసుకుంటూ మనం రాష్ట్రపతి భవన్ వరకు వెళ్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది 225 సంవత్సరాల వయసు గల శీషం ప్లాంట్ అండి. దీన్నే బాలవాటిక అంటాము. ఇది పిల్లలకి మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ చెట్టు దాని గురించి అదే ఒక లౌడ్ స్పీకర్ పెట్టారండి అక్కడ, ఆ చెట్టు దాని గురించి అది చెప్పుకుంటూ ఉంటుందన్నమాట. అసలు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అక్కడ చూస్తే మనకు. చూసారు కదా, ఇక్కడ బాలవాటిక, నేచర్స్ క్లాస్ రూమ్, బ్యాబ్లింగ్ బుక్, టాపియరీ గార్డెన్, రైట్స్ ఆఫ్ చిల్డ్రన్, ఇవన్నీ. యాక్చువల్గా దీని లోపలికి మనకు అలౌ లేదండి, బయట నుంచే మనం చూడాలి దీన్ని. మీకోసం ఇదంతా చూపిస్తున్నాను అనమాట. చూసారా, అబాకస్ బొమ్మలు, ఇట్లా చిన్నపిల్లలకి సంబంధించినవన్నీ, జారుడు బల్లలు అన్నీ ఉంటాయన్నమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది. నాకైతే వెళ్ళగానే అసలు మన చిన్నతనం గుర్తొచ్చిందనమాట. నా చిన్నతనం అసలు ఎంత బాగుంది కదా అనిపించింది. ఈ చూడండి అబాకస్. నెక్స్ట్ అలా ముందుకు వస్తానండి, మనకు లాన్ కనిపిస్తుందండి. ఈ లాన్ నుంచి రాష్ట్రపతి భవన్లోనికి వెళ్ళాలన్నమాట. ఈ లాన్లో ఏంటంటే రకరకాల మోడల్లో ఉన్న గార్డెన్స్ని, అంటే హెడ్జెస్ని ఇలా అన్నింటినీ ఏర్పాటు చేశారండి. వీటితో పాటు ఈస్ట్రిక్ వాల్యూతో పాటు నీట్గా ఫ్లవర్స్ని అందరికీ అట్రాక్టివ్గా ఉండాలని చెప్పి పెట్టారు. అక్కడ చూస్తున్నారు కదా మీరు, తెల్లగన్నేరు, ఇలా రకరకాల మొక్కలను పెట్టారనమాట. అంటే ఫ్లవర్స్తో పాటు మెడిసినల్ వాల్యూ కూడా ఉన్నాయి. అలా రెండింటిని మిక్స్ చేసుకొని చాలా బాగా అరేంజ్ చేశారండి. అసలు ఒక లెవెల్లో ఉంది నిజంగా. ప్రతి దాని గురించి తెలుసుకుంటే అయితే ఇలా వస్తే చూసారా, అమృతవుడాన్ అండి, దీని పేరుని చాలా నీట్గా చెక్కారు. యాక్చువల్గా అయితే 2023 జనవరి 28 ముందు వరకు దీన్ని మొఘల్ గార్డెన్స్ అని పిలిచేవారండి. బట్ లాస్ట్ ఇయర్ జనవరి 28న మనకు 75 years ఇండిపెండెన్స్కి గుర్తుగా ఏం చేశారంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరిగింది కదండి. దీనిలో భాగంగా మొఘల్ గార్డెన్స్ని అమృతవుడాన్ అనే పేరుకి మార్చారండి. ఇక్కడ చూసారా, అసలు బటర్ఫ్లైలో కూడా ఇలా రకరకాలుగా కుండీలు పెట్టి మొక్కల్ని ఇలా పెంచుతూ ఉన్నారనమాట. మాకైతే చాలా బాగుందండి. అంటే ఇన్నాళ్ళు ఒకేసారి క్లమ్జీగా ఉండే సిటీలోంచి ఇలా పీస్ఫుల్గా ఉండే పార్క్ టైప్ ఇట్లా గార్డెన్కి రాగానే చాలా బాగా అనిపించింది. అందులోని రకరకాల మొక్కలు అనమాట. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ఎక్కడంటే అక్కడ ఇట్లా న్యాచురల్గా ఉండడానికి చూసారా, ఇట్లా దిమ్మలు ఏర్పాటు చేశారనమాట. అసలు చాలా బాగుంది చూడ్డానికి, ఒక న్యాచురల్ లుక్లా నిజంగా న్యాచురల్గా చేసినట్టు అనిపిస్తుంది. నేనైతే చెక్కతో కొట్టి కూడా చూశానండి, చాలా స్మూత్గా చాలా నీట్గా ఉందన్నమాట. అంతేకాదు మనకి ఎక్కడంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అవతలు కూడా చూస్తున్నారు కదండి, నీట్గా కూర్చోడానికి చెక్క దిమ్మలన్నీ అన్నీ చాలా బాగున్నాయి మనకు రెస్ట్ తీసుకోవడానికి. తర్వాత వచ్చి బోన్సాయి గార్డెన్ అండి. బోన్సాయి అంటే మీకు ఐడియా ఉంటుంది కదండి, జనరల్గా మనం ప్రతిరోజు మొక్కల్ని చెట్లన్నీ చూస్తూ ఉంటాము. ఒక్కొక్కటి అంతంత పొడుగుంటాయి ఆల్మోస్ట్, కానీ అలాంటివన్నీ అంతంత పెద్ద పెద్ద మొక్కలు ఇంత చిన్నగా కనిపిస్తుంటే అసలు బుల్లిగా చూస్తుంటే అసలు చాలా ముచ్చటేస్తుందండి. ఇదొక మెయిన్ అట్రాక్షన్
ఈ ప్లేస్కి చెప్పాలంటే చాలా లవ్లీగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ పనస చెట్టు, మామిడి చెట్టు, రావి చెట్టు, ఇలా మనం డైలీ చూసే చెట్లు చాలా చిన్న చిన్నగా కనిపిస్తుంటే అసలు నిజంగా భలే అనిపించింది అసలు. చూసారు కదండి, దానికి తోడేమో ఈ స్టోన్స్ని కలర్ఫుల్ స్టోన్స్కి చిన్న చిన్న కలర్స్ వేసి దాంట్లో పెట్టారండి. చూడ్డానికి చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు వివరించలేమన్నమాట దీని గురించి, ఎంత బాగుందో. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది. మేము యాక్చువల్గా తీసుకున్నదే ఈవినింగ్ స్లాట్ బుక్ చేసుకున్నామండి. లేట్ అయిపోతుంది, మా హస్బెండ్ ఏమో పక్కన లేట్ అయిపోతుంది రా, ఇంకా చూడాల్సింది ఉంది 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 అని కంగారు పెడుతున్నారు. నేనైతే లేదు, నాకు చాలా నచ్చింది ప్లేస్, నేను ఇక్కడే ఉంటాను, మనం ఎట్లను పెంచుకోలేకపోతున్నాం ఈ మొక్కల్ని, అసలు చాలా బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయని చెప్పి నేను ఇంక ఇలా వీడియో తీసుకుంటే ఇక్కడే ఇట్లా అలా టైంపాస్ చేశానండి. అసలు నిజంగా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ మనకు. మీ దగ్గర ఎంతమందికి బోన్సాయి ప్లాంట్స్ ఉన్నాయి, మీకు ఎంతమందికి బోన్సాయి ప్లాంట్స్ అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. నిజంగా అసలు చూస్తుంటేనండి ఇక్కడ ఒక పనస చెట్టు, చింత చెట్టు, అసలు మామిడి చెట్టు చూస్తుంటే అంత మామిడికాయల కోసం మనం అంతంత చెట్లెక్కి ఎన్నిసార్లు పడ్డానో నాకే నవ్వొచ్చిందండి తలుచుకుంటే. అసలు ఇలాంటి చెట్టుకి మామిడి పళ్ళు పూస్తే అసలు ఎంత బాగుంటుంది కదా, మనం చాలా చక్కగా కోసుకోవచ్చు అనిపించింది. ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి, మామిడి చెట్టు కనిపిస్తుంది చూడండి, అసలు ఎంత చిన్నగా ఉందో. ఇది చూసారా, ఇది చింత చెట్టు అండి. మనం అసలు చింతకాయలు దొరపాలంటే ఇద్దరు మనుషులను పెట్టి చెట్లు దులిపించి అంతా తీసుకుంటాం కదా, ఇంత చిన్న చెట్టు చూడండి, అసలు అంత క్యూట్గా అనిపిస్తుంది. అంటే వీటిని చూస్తే అసలు నమ్మలేకపోతున్నాను, అసలు టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంది కదా, ఎంత బాగుంది. అసలు నేచర్ ఎంత అందమైంది అనిపించిందండి. అసలు చాలా అంటే చాలా, నాకైతే ఈ ప్లేస్ని అసలు వదిలి వెళ్ళాలనిపించలేదు. చూసారా, చాలా అంటే చాలా, అసలు చాలా నీట్గా ఉన్నాయి, చాలా అందంగా అనిపించింది అసలు. ఇంకా అక్కడి నుంచి అలా ముందుకు వచ్చామండి. అక్కడ ఏంటంటే ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుందన్నమాట. మ్యూజికల్ ఫౌంటైన్ అంటే తెలుసు కదండి, మ్యూజిక్ వచ్చినప్పుడు వాటర్ ఇట్లా స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది అనమాట. మ్యూజిక్ కాకపోగానే ఆగిపోతుంది. ఈ ప్లేస్ని అయితే మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. పిల్లలకి చాలా నచ్చుతుంది ఇట్లా వాటర్, తెలుసు కదా పిల్లలకి అసలు వాటర్ అంటే జనరల్గానే ఎక్కడంటే అక్కడ ఎంజాయ్ చేస్తారు. అసలు ఇదైతే ఇట్లా డిజైన్స్తో ఇలా వచ్చేసరికి అసలు వాడైతే చాలా అల్లరి చేసి వాడికి చాలా బాగా నచ్చింది. అయితే మేము వెళ్ళిన రోజు చాలామంది వచ్చారండి టూరిస్టులు, మేబీ లాస్ట్ అవ్వడం వల్ల అనుకుంటా, ఎప్పుడు ఇలానే ఉంటారో నాకైతే తెలీదు, బట్ చాలా బాగుంది. ఇక్కడ మన మెయిన్ అట్రాక్షన్ అండి, కనిపిస్తుంది కదండి అదిగోండి అక్కడ జెండా, అదంతా అది మన రాష్ట్రపతి భవన్ అండి. దీంట్లో ఏంటంటే ఇట్లా డైరెక్ట్గా వెళ్ళకుండా మధ్యలో ఫౌంటైన్ పెట్టి చుట్టూ పాత పెట్టి ఆ పాత చుట్టూ మనం నడుచుకుంటూ వెళ్ళి భవన్ని చూసుకుంటూ మళ్ళీ అలా వెనక్కి వచ్చేస్తామండి సర్క్యులర్ పాత్లో. ఇక్కడ కూడా మధ్య మధ్యలో అన్ని రకాల ప్లాంట్స్ని పెట్టారు, చూస్తున్నారు కదా మీరైతే. అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాటిని, ఆ మొక్కల యొక్క షేప్ కానీ ఏదైనా సరే అసలు చాలా అంటే చాలా బాగుందన్నమాట. అయితే మాకెక్కడ ఆగడానికైతే ఆగి చూద్దాము, నీట్గా ఎంజాయ్ చేద్దాము అంటే ఈ లోపల అస్సలు టైం దొరకలేదండి. ఎక్కడంటే అక్కడ సెక్యూరిటీ చాలా చాలా ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే అసలు మన ఫస్ట్ సిటిజన్ కదండి, సో చాలా సెక్యూరిటీ ఉందన్నమాట. నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు చూడండి ఎక్కడంటే అలా అసలు ఆగనివ్వట్లేదు అనమాట. పదండి చలో 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 అని చెప్పి అసలు అలా పంపిస్తూ ఉన్నారు. బట్ ఓకే, మనం కూడా అర్థం చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఇలా వెళ్తూ మనం ఇది చేసుకుంటాము. మీకు ఇక్కడ అయితే జనరల్గా అయితే ఓన్లీ వన్ టైమే ఉంటుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫిబ్రవరి మార్చ్లో మాత్రమే ఉంటుంది. ఈ ఇయర్ మాత్రం సమ్మర్లో మనకు ఆగస్ట్ 15th నుంచి సెప్టెంబర్ 16th వరకు పెట్టారు. బట్ మళ్ళీ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. నేనైతే మీకు అమృతూడ డీటెయిల్స్ ఇస్తానండి. మీరు ఇక్కడ నెక్స్ట్ లింక్లోకి వెళ్ళి మీరు నెక్స్ట్ కావాలన్నప్పుడు మీరు కూడా వెళ్దురు కానీ ప్లాన్ చేసుకోవచ్చు. అసలు చాలా అంటే చాలా మన హడావుడిగా ఉండే లైఫ్లో ఎంత పీస్ఫుల్గా, ఎంత అంటే చాలా ఈ ప్లేస్ అంతా చూస్తే ఎప్పుడు సిటీలో అంతా బిజీగా ఉంటుంది కదండి. మాకైతే మార్కెట్ దగ్గరలో ఉండడం వల్ల
ఎప్పుడు ఈ వెహికల్స్ అన్నీ చాలా గందరగోళంగా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ని చూసేసరికి అబ్బా ఎంత బాగుంది నేచర్లో అనిపించింది. ఇక్కడ చూసారా తెలుగు ఫ్యామిలీ కూడా, నాకు ఒక తెలుగు ఫ్యామిలీ మా ముందు కూడా ఒక తెలుగు ఫ్యామిలీ వచ్చిందండి. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని వాళ్ళు మనం ఓకే ఓకే హాయ్ హాయ్ అని చెప్పుకుంటా మాట్లాడుకుంటా ఇంకా అలా వెళ్ళిపోయాం. తెలుసు కదా జనరల్గా మనకి ఇక్కడ మన వాళ్ళు ఎక్కువగా ఉండరు. సో అట్లా కనిపించేసరికి అబ్బా మా వాళ్ళు అనే ఒక ఫీల్ అనమాట. అఫ్కోర్స్ వాళ్ళు మనకు తెలియకపోయినా సరే ఏదో ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. మాకు కూడా అంతే. ఇంకా అలా చాలా తొందర పెట్టారండి సెక్యూరిటీ అయితే. పదండి టైం అయిపోతుంది క్లోజింగ్ అని చెప్పాను కదా. మేమైతే లాస్ట్ స్లాట్కి వచ్చాము, ఈవినింగ్ 5 o'clock స్లాట్కి. సో 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో తొందర పెట్టారు. ఇంకా అలా చూసుకుంటూ అలా బయటకు వచ్చేసామండి. నెక్స్ట్ చూసారు కదా, ఇలా బయటకు రాగానే వర్టికల్ గార్డెనింగ్ అండి. దీంట్లో ఏంటంటే మధ్యలో వర్టికల్ గార్డెనింగ్ పెట్టి హ్యాంగర్స్ని పెట్టి పక్కన రోజ్ గార్డెన్స్ని పెట్టారనమాట. గార్డెన్ అంటే ఏంటంటే ఆ పక్క ఈ పక్క డిఫరెంట్ రంగులు ఉంటుంది కదండి మనకు. తెల్లగా ఉండే రోజ్ ఫ్లవర్స్, ఎర్రగా ఉండేది, పింక్ కలర్లో ఉండేవి అన్నీ కూడా ఇట్లా ఉంటాయన్నమాట. మనం ఇలా వెళ్ళిపోవడమే. అలా బయటకు రాగానే ఇంకొక ఫౌంటైన్ ఉంటుందండి. ఇది నార్మల్ ఫౌంటైన్. దీని నుంచి ఇంకా ఇట్లా బయటకు వచ్చేస్తాము. అసలు ప్రతి చోట గార్డెన్ని చాలా చక్కగా పెట్టారనమాట. అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకు రాష్ట్రపతి భవన్లో ఉండే పక్షుల గురించి డీటెయిల్స్ ఇచ్చారండి ఇక్కడ. సో అంటే ఇక్కడ పెద్దగా ఏమీ లేదు. మీరు ఇక్కడ చూస్తే ఇది వర్టికల్ గార్డెన్ అండి, మీకు చూపిద్దామని తీసాను అంతే. నార్మల్గా ఇట్లా బోర్డ్స్ పెట్టి అసలు ఏముంటాయి ఏంటి అని చెప్పి ఇట్లా పెట్టారు. యాక్చువల్గా దీన్ని కూడా పూర్తిగా చూడనివ్వట్లేదండి మాకైతే. టైం అయిపోతుంది పదండి అని పెడుతున్నారు. ఓకే సరే. యాక్చువల్గా నేను ప్రతి బోర్డ్ని నీట్గా తీసి చూపిద్దాం అనుకున్నాను మీకు. బట్ ఏంటంటే పదండి అని ఫోర్స్ చేస్తుంటే సెక్యూరిటీ సరే అని చెప్పి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వచ్చేస్తున్నాము. యాక్చువల్గా మనకి ఇక్కడ ఫ్యామిలీతో వెళ్ళడానికి మంచి ప్లేస్ అండి. ఇంత చక్కగా అంటే ప్యూర్ ఎయిర్, ఎప్పుడు ఏసీల్లో ఉండి హడావిడిగా అంత పొల్యూషన్ బయట అంతా చాలా గజిబిజిగా ఉంటుంది కదా. బట్ ఇక్కడ ఎక్కువ చెట్లు ఇదంతా ఉండడం వల్ల చాలా ప్లెజెంట్గా ఉంది. ఎక్కడంటే అక్కడ మనం కూర్చోవడానికి మనకు అరేంజ్ చేశారు. అండ్ అలానే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. చాలా ప్రశాంతంగా మనం ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూసి వచ్చే ప్లేస్ ఇది. చూసారు కదండి, ఇదే ఇవాళ వీడియో. మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.